చేరి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనములు. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 14వ వచనం. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిరీక్షింతును. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందామండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరు మాకిచ్చిన రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి, యేసుక్రీస్తు వారి ద్వారా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభా, మరి ఒక మారు నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధన చేయటానికి సంఘంగా మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, అయోగ్యుణ్ణి నీ సిలువ చాటును మరుగుపరచండి. నీ లేఖనాల్లో నుంచి ప్రభా మేము నీ యొక్క మాటలను ధ్యానించి శ్రేష్టమైన రీతిలో నిన్ను ఆరాధన చేయటానికి మమ్మల్ని పురికొల్పమని మమ్మల్ని మీకు అర్పించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న ఈ యొక్క వచనంలో, రోమాపత్రికలో ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. సో ఏ నిరీక్షణ అని మనం ఆలోచిస్తే క్రైస్తవ నిరీక్షణ, క్రిస్టియన్ హోప్. సో యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచటాన్ని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉన్నామని మొదటి వచనంలో రాయబడి ఉంది. దేవుడు మనల్ని రక్షించుకొని మనకి నిత్య జీవాన్ని ఇచ్చి ఆయనతో సమాధానాన్ని అనుగ్రహించి ఆ శత్రుత్వాన్ని కొట్టివేసి కేవలం మన స్థానాన్ని మార్చడమే కాదు, కానీ రక్షణలో ఉన్న ఎన్నో ఆశీర్వాదాలని ఈ యొక్క అధ్యాయంలో రాయబడింది. అయితే అందులో అత్యంత శ్రేష్టమైన ఒక ఆశీర్వాదం ఏంటంటే నిరీక్షణ. కాబట్టి ఈ యొక్క నిరీక్షణ అనేది మన యొక్క రక్షణతో ప్రారంభమైంది, క్రిస్టియన్ హోప్. అయితే ఈ నిరీక్షణ గురించి పౌలు గారు రాస్తూ ఏమన్నారంటే, ఈ యొక్క నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అనే మాటలు ఇక్కడ రాయబడింది. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మనం దేని కొరకైతే నిరీక్షిస్తూ ఉన్నామో, దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నామో ఆ విషయంలో మనం నిరుత్సాహపడము, డిసప్పాయింట్ అవ్వము, లేకపోతే ఆ విషయాల్లో మనం ఫెయిల్ అవ్వము. ఈ నిరీక్షణ ఇట్ నెవర్ ఫెయిల్ అవ్వము, లేకపోతే సిగ్గుపడము, షేమ్ అనేది మనకు ఎదురవ్వదు. కాబట్టి నిరీక్షణ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు లోకంలో ఉన్న ప్రజలు వాడే ఆ యొక్క మాటకి బైబిల్లో ఉన్న నిరీక్షణకి కొంత వ్యత్యాసం ఉందండి. లోకంలో ఉన్న మనుషులు ఏమంటారంటే ఐ విష్, ఐ హోప్ అంటారు. అంటే భవిష్యత్తు లేకపోతే రేపటి గురించి ఏదైతే ఎదురు చూస్తున్నారో అది జరుగుతుందో లేదో గ్యారెంటీ ఉండదు, కానీ వాళ్ళకి కోరుకుంటూ ఉంటారు. వాళ్ళకి భవిష్యత్తు అనేది తెలియదు, జరుగుతుందో లేదో, కానీ ఆశిస్తూ ఉంటారు. కానీ బైబిల్లో ఉన్న నిరీక్షణ మాత్రం అలా కాదు. బైబిల్లో ఉన్న హోప్ అనే వర్డ్కి ఇంగ్లీష్లో రాయబడిన ఆ గ్రీకును కానీ హిబ్రూను కానీ ఆ పదాలను మనం గమనిస్తే రాయబడిన మాట ఏంటంటే కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్. అంటే నిశ్చయముగా, దృఢముగా అది పొందుకోబోతున్నామనే యొక్క అర్థాన్ని ఇస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క నిరీక్షణ గురించి 2వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. మరియు రోమపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం అండి. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి
దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. కాబట్టి ఈ యొక్క నిరీక్షణ యొక్క గొప్పతనం గురించి పౌలు ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఏంటంటే మొట్టమొదటిగా ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనకి నిరీక్షణ కలిగింది. అక్కడ 2 మాటలు రాయబడి ఉంది. కృపయందు ప్రవేశము గలవారమై అనే మాట, అదేవిధంగా దేవుని మహిమను గురించిన నిరీక్షణ. సో కాబట్టి మొట్టమొదటిది ఈ నిరీక్షణ ఎందుకు మనల్ని సిగ్గుపరచదు అంటే, మన నిరీక్షణ అనేది ఎక్కడుందంటే యేసుక్రీస్తు వారిలో ఉంది. అవర్ హోప్ ఈజ్ గ్రౌండెడ్, బేస్ అనేది ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉంది. అందుకనే ఒకసారి రోమా పత్రిక 8వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. రోమా 8:24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై, చాలండి, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. కాబట్టి మనము పాపులమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచడాన్ని బట్టి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకేం దొరికిందండి? నిరీక్షణ దొరికింది. కాబట్టి మన నిరీక్షణకు ఆధారం ఏంటంటే యేసు ప్రభువారు. యేసుక్రీస్తు లేని వారికి నిరీక్షణ లేదు. యేసుక్రీస్తుని కలిగి ఉన్న మనకు నిరీక్షణ ఉంది. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడ్డాము. ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఒకప్పుడు మనము నిరీక్షణ లేని వారము. ఇంకా కొరింథీ పత్రికలో ఏం రాయబడి ఉంటుందంటే, ఈ జీవిత కాలం మట్టుకే మనము నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటాడు. అంటే నిరీక్షణ లేకపోతే జీవితానికి మీనింగ్ లేదు. నిరీక్షణ లేకపోతే జీవితానికి పర్పస్, ఉద్దేశం లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారిని కలిగి లేని వారు లోకంలో వ్యర్థంగా జీవిస్తూ ఉన్నారు. జీవితాన్ని ఒక రకంగా చెప్పాలంటే దౌర్భాగ్యులం అంటే అర్థం ఏంటండి? జీవితాన్ని నష్టపరుచుకునేవాళ్ళు. అయితే మనము మాత్రం యేసుక్రీస్తు వారి ద్వారా రక్షించబడ్డాం. ఆయనలో మనకు నిరీక్షణ దొరికింది. ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది, ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో. ఆయన మన సమాధానమై ఉండి తన శరీరమందు కొట్టివేయుట చేత చాలండి, మన ఉభయులను ఏకము చేసెను. యేసుక్రీస్తు వారు గురించి రాయబడతా ఉన్నమాట, ఆయన ఇజ్రాయేలుని అన్యజనులని ఏకము చేశాడు. మనము అన్యజనులుగా ఉన్నప్పుడు మనకు నిరీక్షణ లేదు, మనం దౌర్భాగ్యులం, మన జీవితానికి ఒక అర్థం లేదు, వ్యర్థముగా జీవితాన్ని నష్టపరుచుకుంటున్న వాళ్ళం. అయితే యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరిగిందంటే మనకు కూడా ఆ ప్రవేశం దొరికింది ఆయన యొక్క సన్నిధిలోకి. ఆ తెర చినిగిపోయింది. ఇజ్రాయేలుతో సహపౌరులమయ్యాం, ఆ యొక్క వారసత్వంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మనము నిరీక్షణ గలవారమై రక్షించబడ్డాం. కాబట్టి మన నిరీక్షణకు ఆధారం ఏంటంటే యేసు ప్రభువారు. అక్కడ ఒక మాట రాయబడిందండి, ఏంటంటే ఆయన శరీరమందు అంటే మన నిరీక్షణకు ఆధారం ఏంటి? యేసు ప్రభువారు సిలువలో చేసిన కార్యం. యేసు ప్రభువారి యొక్క విమోచన కార్యమే మన నిరీక్షణకు గ్రౌండ్ అన్నమాట. ఎందుకని మనం నిరీక్షించేది ఖచ్చితంగా మనం పొందుకుంటామంటే ఆయన విమోచన కార్యం అంత గొప్పది. ఆయన మన కొరకు కలువరి శిలువలో ఆ బలియాగం చేశాడు. ఆ యొక్క క్రీస్తు అనే ఆ యొక్క బండ మీద, లేకపోతే ఆ గ్రౌండ్ మీద మనకు నిరీక్షణ దొరికింది. కాబట్టి ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదంటే సిగ్గుపరచదు. మరొక చోట ఒక మాట ఉంటుంది, ఏంటంటే ఒకసారి ఒక మాట చదువుకుందాం రండి.
రోమా రాసిన పత్రికలోనే ఇంకొక ఆలోచన మనం ధ్యానం చేద్దాం. 5వ అధ్యాయం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారము. రెండోది ఏంటంటే, ఈ నిరీక్షణ ఆయన ద్వారా అనే మాటని స్ట్రెస్ చేస్తూ ఉన్నాడండి పౌలు. యేసుక్రీస్తు ద్వారా నిరీక్షణ మనకు కలిగింది. ఒకటి అది ఆధారం అయితే, రెండోది ఏంటంటే మన నిరీక్షణ దేవుని యొక్క వ్యక్తిత్వం మీద, దేవుని యొక్క వాగ్దానాల మీద నిర్మించబడింది. నిజం. ఆ మాటలు 1 పేతురు పత్రికలో ఉంటే ఒకసారి చూద్దాం. ఆ మాట 1 పేతురు పత్రిక, క్షమించండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. కాబట్టి మనము కనిపెట్టుచున్నాము, నిరీక్షించుచున్నాము. దేన్ని బట్టి అంటండి? ఆయన వాగ్దానాన్ని బట్టి, యేసు ప్రభువారి యొక్క వాగ్దానాన్ని బట్టి మనము నిరీక్షించుచున్నాము. కాబట్టి నిజంగా ఆలోచిస్తే రెండోది, అవర్ హోప్ ఈజ్ ట్రూ హోప్. మన నిరీక్షణ అనేది యథార్థమైనది, సత్యమైనది. ఎందుకంటే అది దేవుని యొక్క వాగ్దానాల మీద నిర్మించబడింది. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనల్ని పిలిచిన దేవుడు చాలా ఆధారపడదగిన దేవుడు. మనం ఆయన మీద ఎంతైనా ఆధారపడవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన వైపు చూడొచ్చు. మన జీవితం అంతా ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, జీవితం గందరగోళంలో ఉన్నప్పుడు, ఏ ఆధారము లేనప్పుడు, ఏ మార్గము లేనప్పుడు, మనం దేవుని వైపు, యేసు ప్రభువారి వైపు చూసినప్పుడు, యేసు ప్రభువారి యొక్క వాగ్దానాల వైపు చూసినప్పుడు మనకేం కలిగిందండి? నిరీక్షణ. అవర్ హోప్ ఈజ్ ట్రూ హోప్. అది యథార్థమైన ఆరాధన. ఆయన నమ్మదగినవాడు కాబట్టి మన యొక్క నిరీక్షణ అనేది సిగ్గుపరచబడదు. ఇంకో మాట ఉంటుంది, ఆకాశము భూమి గతించిన నా మాటలు గతింపవు. యేసు ప్రభువారు చెప్పారు. అంటే ఆయన మాటలు ఫెయిల్ అవ్వవు. ఆయన ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే అది నెరవేరుస్తాడు, వెనక్కి తీసుకోడు. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు, తన వ్యక్తిత్వానికి విరోధంగా. కాబట్టి ఆయన వ్యక్తిత్వం, ఆయన వాగ్దానాలు మనకేం తెలియజేస్తూ ఉన్నాయంటే, మనకు ఒక శ్రేష్టమైన నిరీక్షణ కలిగింది. మన నిరీక్షణ ఆయన యొక్క వాగ్దానం మీద నిర్మితమైంది కాబట్టి మనం ఎదురు చూసేవి కంటికి కనిపించకపోయినా నమ్మగలుగుతూ ఉన్నాం. నిజం, లోకంలో ఉన్న మనుషులంతా చూచిన తర్వాత నమ్ముతారు, కానీ మనం చూడకపోయినా నమ్ముతున్నాం. కారణం ఏంటంటే ఆయన వాగ్దానం శ్రేష్టమైనది. కాబట్టి రెండు విషయాలు చూసాం. ఒకటి, మన నిరీక్షణ ఆధారం యేసు ప్రభువారు, ఆయన యొక్క విమోచన కార్యం. రెండోది, మన నిరీక్షణ సత్యమైనది. మూడోది చూద్దాం, రోమీయులకు రాసిన అధ్యాయంలోనే, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి. కాబట్టి ఈ కృపయందు ప్రవేశము కలిగింది యేసు ప్రభువారి ద్వారా అంటా ఉన్నాడు. అంటే నిత్య జీవం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నిత్య జీవం గురించి. కాబట్టి యేసు ప్రభువారు మనకి ఏమనుగ్రహించాడండి? నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. కృప అనే మాటకు మనకు అర్హత లేకపోయినా ఉచితముగా దొరికింది. కాబట్టి అవర్ హోప్ ఈజ్ ఎటర్నల్. ఒకప్పుడు హోప్లెస్ లైఫ్ మనది, కానీ ఈరోజు ఎండ్లెస్ హోప్ మనకు కలిగింది. కృపయందు ప్రవేశం, నిత్య జీవం ఉచితముగా. యేసు ప్రభువారు ఏమన్నారండి? నేను గొర్రెలకు ద్వారాన్ని అన్నాడు. 10వ అధ్యాయం ఒకసారి 9వ వచనం చదువుతామా? యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, చాలు. యేసు ప్రభువారు మనకు ఒక
ద్వారము. ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. యేసు ప్రభువారిలో నుండి మనకి అర్హత లేకపోయినా, అన్యజనులమైన నిరీక్షణ లేకపోయినా ఒకప్పుడు, ఈరోజు మనకు ఆ కృపయందు ప్రవేశం దొరికింది. కృపయందు ప్రవేశం దొరికింది. కాబట్టి మన యొక్క నిరీక్షణ ఏంటంటే ఎటర్నల్, నిత్యత్వానికి సంబంధించింది, ఈ లోకానికి సంబంధించింది కాదు. ఇంకా ఆయన మనకి ద్వారం మాత్రమే కాదు, కానీ మంచి కాపరి అని చెప్పాడు గొర్రెలకి. కాబట్టి ఆ యొక్క తోడేళ్ళు వచ్చినప్పుడు గొర్రెలని ప్రాణాన్ని దోచుకుంటాయి. సాతాను నాశనం చేయటానికి వస్తానని దేవుని వాక్యం చెప్పింది. కానీ ఈ యొక్క మంచి కాపరి చేతుల్లో నుంచి ఏ గొర్రెని అపవాది దొంగిలించలేడు. కాబట్టి యేసుక్రీస్తు వారిలో దొరికిన ప్రవేశం మనకేం తెలియజేస్తూ ఉందంటే, మన రక్షణ చాలా భద్రతతో కూడినది. అవర్ సాల్వేషన్ ఈజ్ సెక్యూర్. ఎంత భద్రతతో కూడిందంటే అపవాది మనల్ని ఏం చేయలేడు. అందుకే మనకు డిసప్పాయింట్మెంట్ కలగదు. నిత్యత్వం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నిత్యత్వాన్ని యేసుక్రీస్తులో రక్షించబడిన వాళ్ళు స్వతంత్రించుకుంటారు. ఎందుకంటే మనకు ప్రవేశం ఇచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. వెల ఇచ్చి ఆ యొక్క టికెట్ లేకపోతే ఏదన్నా అనుకోండి చెల్లించి మనకి ఇచ్చాడు ఆ ప్రవేశాన్ని. అపవాది మన రక్షణని దొంగిలించలేడు. కాబట్టి 3 విషయాలు చూసాం. మన రక్షణకు ఆధారం యేసు ప్రభువారు, మన రక్షణ యథార్థమైనది, మన రక్షణ నిత్యమైనది. 4వది ఒకసారి చూద్దామండి. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే 2వ వచనం లాస్ట్లో చూడండి. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. ఇక్కడ అతిశయం అనే మాటకి రాయబడిన మాట ఏంటంటే జాయ్ఫుల్, రిజాయిస్ అని రాయబడింది. అంటే అవర్ హోప్ ఈజ్ జాయ్ఫుల్. ఎలాంటి పరిస్థితుల్లో రాశారు? ఆ కింద వచనం చూడండి. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. శ్రమల గురించి రాస్తా ఉన్నాడు. నిజంగా ఈ లోకంలో క్రైస్తవ జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు శ్రమలు లేని జీవితాన్ని వాగ్దానం చేయలేదు. శ్రమలలో కూడా సంతోషాన్ని అనుగ్రహిస్తానని మన దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి లోకంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు నిజంగా ఆలోచిస్తే కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, లేకపోతే నిందలు, దుఃఖము, ఒంటరితనము ఉంటాయి. కొన్నిసార్లు మనుషులను కోల్పోయినప్పుడు కృంగిపోతారు మనుషులు. ఇంకా చూస్తే మరణ భయం. కాబట్టి ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనుషులు లోకంలో ఎలా ఉంటారండి? నిరీక్షణ ఉండదు వాళ్ళకి. ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి కృంగిపోతారు. డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఆస్తులు ఉన్నవాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారండి? సమస్యల్లో వాళ్ళకి నిరీక్షణ లేదు, కష్టాల్లో వాళ్ళకు సొల్యూషన్ లేదు. బట్ ఈ శ్రమలన్నిటిలో అతిశయపడి ఆనందించడానికి ఒక రీజన్ ఏదన్నా ఉందంటే యేసుక్రీస్తు వారిలో మనకు దొరికిన నిరీక్షణ. ఒకసారి ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. కాబట్టి నిజంగా మనం ఆలోచిస్తే ఈ భూమి మీద జీవితం కష్టంగా ఉన్నప్పటికీ, నా వల్ల కాదని అనుకున్నప్పటికీ, ఒంటరిగా ఉన్నప్పటికీ, లేకపోతే చాలా దుఃఖంతో నిరీక్షణ లేనప్పటికీ, కానీ క్రైస్తవుడికి మాత్రం ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే ఈ శ్రమలన్నిటికీ ఒకరోజు ముగింపు ఉంది. ఒకరోజు మనం ఎదురు చూచుచున్న సింహాసనాసీనుడైన యేసు ప్రభువారిని కలుసుకోబోతా ఉన్నాం. సోవరిన్ కింగ్, సార్వభౌమాధికారుడైన ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు
మహిమతో కూడిన ఆ రాజ్యానికి మనం వెళ్ళినప్పుడు మరణం ఇక ఉండదు, వేదన ఇక ఉండదు, దుఃఖం ఇక ఉండదు, ఏడుపు ఉండదు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి నిజంగా ఆలోచిస్తే క్రైస్తవ జీవితం ఎంత శ్రేష్టమైంది, క్రైస్తవ నిరీక్షణ ఎంత గొప్పది. మనమేమీ చేయకుండానే దేవుడు మన కొరకు ఒక అతి శ్రేష్టమైన జీవితాన్ని సిద్ధపరిచాడు. అందుకనే శ్రమలలో క్రైస్తవుడు ఆనందించగలడు, మనం ఆనందిస్తూ ఉన్నాం. అవమానాల్లో క్రైస్తవుడు ఆనందించగలడు, మనం ఆనందిస్తూ ఉన్నాం. దుఃఖంలో మన బాధ చెప్పుకోవటానికి ఎవరూ లేకపోయినప్పటికీ మనతో ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. మనం మోకరించిన ప్రతిసారి మన నిరీక్షణకర్త అయిన దేవుడు మనతో ఉంటాడు. ఎటు చూడటానికి మనకు తోచనప్పుడు మనకు చూడటానికి ఒక దిక్కు ఉంది, యేసుక్రీస్తే మన దిక్కు, మన నిరీక్షణ. అందుకనే క్రిస్టియన్ హోప్ ఈజ్ జాయ్ఫుల్. కాబట్టి ఈ 4 విషయాల్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించగలం. అదే కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు, నేను మరీ ఎక్కువగా నిరీక్షింతును, ఎల్లప్పుడూ నా దేవుణ్ణి స్తుతింతును అంటా ఉన్నాడు. నిజంగా ఈ క్రైస్తవ నిరీక్షణ క్రీస్తులో ఉంది అని అర్థమై ఉన్నప్పుడు మనం ఆయన ఎంత ఆరాధన చేయగలం. ఈ క్రైస్తవ నిరీక్షణ యథార్థమైనది, దేవుని వాగ్దానాల మీద నిర్మితమైంది, మన నిరీక్షణ సిగ్గుపరచబడదని మనకు నిజంగా అర్థమవుతా ఉన్నప్పుడు ప్రభువుని ఎంత ఆరాధన చేయగలం. ఇంకా చూస్తే ఈ క్రైస్తవ నిరీక్షణ నిత్యత్వానికి సంబంధించింది. శ్రమలలో కూడా అతిశయించేది, ఆనందించేది అనే విషయాలు మనకు అర్థమవుతున్నప్పుడు నిజంగా మనం ప్రభువుని ఆరాధన చేయగలం, ఎంతో శ్రేష్టంగా ఆరాధన చేయగలం. అందుకనే రోమపత్రిక రాబడింది, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడ్డాం. నిరీక్షణ లేకుండా కాదు, కలిగిన వారమై రక్షింపబడ్డాం అని చెప్తా ఉన్నాడు. అయితే మనము వేటి కొరకు నిరీక్షిస్తున్నామో ఒక 4 విషయాలు చెప్పి నేను ముగించేస్తా చాలా స్పీడ్గా. సో ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 22-23 అండి. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మొట్టమొదటిగా మనం నిరీక్షిస్తూ ఉంది ఏంటంటే మన దేహం యొక్క విమోచన, పునరుద్ధానం. మనకి అమర్త్యమైన శరీరం ఇవ్వబడబోతూ ఉంది. నిత్యము ప్రభువుతో కూడా ఉండబోయే ఆ యొక్క మనకి విమోచన జరగబోతూ ఉంది. మనమే కాదు, సృష్టి కూడా అంట దేవుని యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్టు. పాపం వల్ల మనం పతనమైపోయాం. శరీరంలో, ప్రాణములో, ఆత్మలో, అన్ని విషయాల్లో పతనమైపోయాం. దేవునికి దూరస్తులమయ్యాం. రక్షించబడినప్పటికీ మనము ఇంకా విమోచించబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నిరీక్షణ మనకేం చేసిందంటే ఆ యొక్క విమోచన కొరకు కనిపెట్టేవారిగా చేయగలిగింది. సృష్టి కూడా పాడైపోయిందండి. ఎక్కడ చూసినా పాపం యొక్క పర్యవసానాలు సృష్టిలో కనిపిస్తూ ఉన్నాయి. సృష్టి కూడా దేవుని యొక్క విమోచన కొరకు కనిపెట్టబోతూ ఉంది. ఒకరోజు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఇవి మనం చూస్తూ ఉన్నప్పుడు మనకేమర్థమవుతూ ఉందంటే మృతులలో నుండి తిరిగి లేచిన యేసు ప్రభువారు ఒకరోజు రాబోతూ ఉన్నాడు. నిజం, ఆయన ఒకరోజు వచ్చినప్పుడు సజీవులమై ఉన్న మనం ఆయన్ని ఎదుర్కొంటాం. మన యొక్క దేహం విమోచించబడిద్ది. మృతులైన వారు సమాధుల్లో నుంచి లేస్తారు, ఆయన్ని ఎదుర్కొని ఆయన్ని ఆరాధన చేస్తారు. కాబట్టి ఈ యొక్క నిరీక్షణ చాలా శ్రేష్టమైనది. ఎందుకు మనం ప్రభువుని ఆరాధన చేయాలంటే మనం దేహానికి ఒక విమోచన ఉంది, ఈ బాధలన్నిటికీ ఒక ముగింపు ఉంది. అందుకనే ప్రభువుని ఆరాధన చేయాలి. రెండవదిగా మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం.
మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. రెండవదిగా మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామంటే యేసు ప్రభువారి కొరకు. యేసు ప్రభువారు మన కొరకు రాబోతా ఉన్నాడు. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అక్కడ రాయబడింది మహాదేవుడు మన రక్షకుడు. ఆయన మహాదేవుడు అంట, కానీ మన రక్షకుడయ్యాడు. అంటే నిజంగా నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ఈ నిరీక్షణ ఉంది కాబట్టి ఒకరోజు మనకు ఒక అద్భుతమైన సన్నివేశం జరగబోతూ ఉంది. నిజంగా అది ఊహించుకుంటే ప్రభువుని ఆరాధన చేయగలం. ఏంటంటే మనం వెతకకపోయినా మనల్ని వెతికిన దేవుడు, మనం ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒకరోజు మన ఎదుట నిలబడబోతా ఉన్నాడు. మన కొరకు రాబోతా ఉన్నాడు. ఆయనను కన్నులారా చూస్తాం. నిజంగా ఒకసారి ఆలోచిస్తూ ఉంటే యేసు ప్రభువారిని కన్నులారా మనం ఆయన చూసినప్పుడు ఎంత సంతోషం కలిగిద్దండి. మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చిన ఆయన చూసినప్పుడు. కాబట్టి ఈ నిరీక్షణ ఎంత గొప్పదంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి ఆ నిరీక్షణ ఇచ్చాడు దేవుడు. మూడవదిగా తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో అక్కడే ఉంది, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. కాబట్టి మూడవదిగా మనం దేని కొరకు నిరీక్షిస్తూ ఉన్నామంటే నిత్య జీవము కొరకు. అయితే ఆ యొక్క నిత్య జీవం గురించి రాయబడిన మాట ఏంటంటే పేతురు పత్రికలో ఒకసారి ఆ మాట కూడా చదువుకుందాం. 1 పేతురు పత్రిక 3:4, మన ప్రభువైగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని బట్టి మనకు జీవము కలిగిన నిరీక్షణ, నిత్య జీవానికి సంబంధించిన నిరీక్షణ కలిగిందండి. కాబట్టి దేవుడు మనకివ్వబోతున్న నిత్య జీవం అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది. ఎంత ఐశ్వర్యవంతులం. కాబట్టి దేవుడిచ్చిన ఈ ఐశ్వర్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ యొక్క శ్రేష్టమైన అనుభవం మనకు ఇవ్వబోతున్న దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము ప్రభువుని ఆరాధన చేయకుండా ఉండలేము. చివరిగా ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. 1 యోహాను 3వ అధ్యాయం 3వ వచనం 2వ వచనం, ప్రియులారా చాలు. కాబట్టి మనము 4వదిగా దేనికి నిరీక్షిస్తున్నామంటే దేవుని యొక్క పోలికలోకి మనం మారబోతా ఉన్నాం, రూపాంతరం చెందబోతా ఉన్నాం. ఒక గొప్ప మార్పు మనలో జరగబోతా ఉంది. పాపం వలన మనలో దేవుని యొక్క పోలిక చెదిరిపోయింది, పోగొట్టుకున్నాం. ఆ యొక్క దేవుడు ఇచ్చిన డిగ్నిటీని అది కోల్పోయాం. అయితే ఈ యొక్క నిరీక్షణ మనల్ని ఏం చేస్తూ ఉందంటే ఒకరోజు మనం దేవుని యొక్క పోలికలోకి మార్చబోతూ ఉంది. సంపూర్ణంగా మనం ఆయన పోలికలోకి మార్చబడతాం. నిజంగా దేవుని యొక్క పోలికలోకి సంపూర్ణంగా మార్చబడినప్పుడు దేవుని ఎదుట మనం నిలబడగలుగుతాం. నీతి పరిశుద్ధత నివసించే ఆ రాజ్యంలో ఆయన పోలికలోకి సంపూర్ణంగా మారినప్పుడు, ఆయన ఎదుట నిలబడినప్పుడు యుగయుగాలు ప్రభువుని ఆరాధన చేస్తూ ఉండగలం. కాబట్టి యేసు ప్రభువారు ఏం చేశారంటే మన హోప్లెస్ కండిషన్ని ఎండ్లెస్ హోప్గా మార్చిన దేవుడు, మన నిరీక్షణకర్తకు దేవుడు. కాబట్టి ఈ యొక్క తలంపుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి ప్రభువుని ఆరాధన చేద్దాం.
దేవుడు మనకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను, మనకు ఎలాంటి నిరీక్షణ ఇచ్చాడంటే, ఒకప్పుడు నిరీక్షణ లేకపోయినప్పుడు, దౌర్భాగ్యులమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిలో మనకు నిరీక్షణ దొరికింది. నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడ్డాం. కాబట్టి నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. రెండోదిగా మన నిరీక్షణ దేవుని యొక్క వాగ్దానాల మీద నిర్మితమైంది కాబట్టి మనం ఆయనపై ఎంతైనా ఆధారపడదగవచ్చు. మూడోదిగా మనకి ఎటర్నల్ హోప్, నిత్య నిరీక్షణ ఇచ్చాడు మనకి, నిత్య నిరీక్షణ. నాలుగోదిగా జాయ్ఫుల్ హోప్. కాబట్టి ఈ యొక్క విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మనకిచ్చిన రక్షణ ఎంత గొప్పది ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్పది! ఆయన మన దేహం యొక్క విమోచన కొరకు నిరీక్షించేవారిగా మనల్ని చేస్తూ ఉన్నాడు, ఈ లోకంలో సిద్ధపరుస్తూ ఉన్నాడు. నిరీక్షణ పరిశుద్ధంగా జీవించడానికి హెల్ప్ చేస్తుంది, సహాయపడుతూ ఉంది. రెండోదిగా మనం యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి మన కలగబోయే ఆ గొప్ప నిరీక్షణను బట్టి ప్రభువుని ఆరాధన చేద్దాం.